దేశవ్యాప్తంగా 50 నూతన కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్కు 2 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు కాగా ఒకటి గుంటూరు, మరొకటి ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. విశ్వవిద్యాలయాల ఆచార్యుల నియామకాల్లో రిజర్వేషన్లను కల్పించే ఆర్డినెన్స్ జారీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. వర్సిటీల్లో ఆచార్యుల నియామకాల్లో కోటా అవసరం లేదని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పార్లమెంట్లో దుమారం రేగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన చివరి కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చక్కెర మిల్లుల రుణాలకు సంబంధించి అదనంగా 2,790 కోట్ల వడ్డీ రాయితీ ఇచ్చేందుకు కేబినెట్ అంగీకరించింది. థర్మల్ ప్రాజెక్టులకు సంబంధించి మంత్రుల బృందం చేసిన సిఫార్సులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రాంతీయంగా విమాన సేవల అనుసంధానం కోసం విమానాశ్రయాల అభివృద్ది, పునరుద్దరణకు 4,500 కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఢిల్లీలో అనధికారిక కాలనీల్లో నివసిస్తున్న వారికి యాజమాన్య హక్కుల కల్పనపై కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.